హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ మూన్. ఈరోజు అయితే 10th కి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఏంటంటే అది మనకి నిన్ననే ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏంటంటే అది ఇంటర్ పరీక్షల కోసమని వచ్చింది. అయితే ఈ ఇంటర్ పరీక్షల కోసం అని వచ్చిన నోటిఫికేషన్లో 10th కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే అది మార్చ్ 1 నుంచి మార్చ్ 20 లోపు ఇంటర్ పరీక్షలు అయిపోవాలని చెప్పేసి అందులో అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. అలానే ఇంటర్ పరీక్షలు మార్చ్ 20తో అయిపోతే మార్చ్ 21 నుంచి 10th పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి అందులోనైతే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ ఉంది చూడండి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాథమికంగా నిర్ణయించింది. 20వ తేదీలోపు ప్రాక్టికల్స్, వొకేషనల్, థియరీ పరీక్షలను పూర్తి చేయనున్నారు. 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. అంటే మనకి 20 తోటి ఇంటర్ పరీక్షలు అనేవి అయిపోయి 21 నుంచి 10th పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఇందులో అయితే మనకి చెప్పడం జరిగింది. అయితే ఒక పరీక్ష తర్వాత మరుసటి రోజు సెలవు ఇవ్వాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మార్చిలో ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉండడంతో సిఈసితో అధికారులు చర్చిస్తున్నారు. అయితే మార్చిలో అయితే 10th ఎగ్జామ్స్ అనేవి కన్ఫామ్. 20th ఇంటర్ పరీక్షలు అయిపోతే 21 నుంచి 10th ఉంటాయని చెప్పేసి ఇందులో అయితే అన్నారు. అయితే 21 నుంచి అన్నారు. ఏ సబ్జెక్ట్ ఏ డేట్, అలానే సబ్జెక్ట్కి గ్యాప్ ఉంటుందా లేదా అనేది అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదంట. అదైతే సిఈసి వారితోటి చర్చించుకొని మనకైతే అప్డేట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే మనకు మార్చిలో ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఏపీలోని. సో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా ఇది అయిపోయినప్పటికీ నేను ఇంకొకటైతే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఏ ఎగ్జామ్ తర్వాత అంటే మనకి 10th అనేది ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుందో అనేది అయితే మనకి ప్రతి ఇయర్ అదైతే మాత్రం సేమ్ ఉంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో అది కూడా చెప్తాను. ఏ ఎగ్జామ్ ఫస్ట్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ నెక్స్ట్ ఉంటుంది అనేది చెప్తాను. డేట్స్ అయితే నేను చెప్పట్లేదు, బట్ ఏ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అదేంటో చూద్దాం. మనకి ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ అంటే మనకి హిందీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సైన్స్ ఉంటుంది. అలానే నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇలానే ఎగ్జామ్స్ అయితే మీకు ఉంటుంది. ఫస్ట్ తెలుగు ఉంటుంది అండ్ నెక్స్ట్ హిందీ ఉంటుంది. ఇదైతే సేమ్, బట్ ఈ సబ్జెక్ట్స్ మధ్య గ్యాప్ వస్తుందా లేదా, వస్తే ఎన్ని రోజులు వస్తుంది, అలానే వీటి యొక్క డేట్స్ ఏంటి అనేది అయితే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. బట్ మీకు ప్యాటర్న్ అయితే ఇదే, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ వస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ 10th కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి అప్డేట్స్ ఇంకొన్ని తెలుసుకోవాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.